కృపాదీవెన గాస్పల్ మినిస్ట్రీస్ మరి ఆదివారపు ఆరాధనకు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ఈ సమయాన మరి దేవుని మాటలు కొన్ని వినడానికి ముందుగా మరి చిన్న ప్రార్థన చేసుకుందాము. అలాగే మరి ఒక పాట కూడా పాడుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా అని పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ పునరుత్థాన దినమునందు ప్రభువా మేమందరము కలిసి నిన్ను స్తుతించుచుండగా, ఆరాధించుచుండగా మీరే మా మధ్యలో ఉండి మీరు మహిమ పొందుకొనమని అడుగుతూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తూ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క కృపాదీవెన గాస్పల్ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు మరి ఆత్మీయ బలమును పొందుకొని మరి ఆత్మాభివృద్ధిలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. మరి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మరి మాకు తెలియజేయండి. మీ కొరకు మా ప్రార్థనా బృందం వారు ప్రార్థిస్తారు. ముందుగా ఒక పాట పాడుతున్నాము. పాడబాడి ప్రభువుని కనపరుస్తున్నాం. హల్లెలూయా. దేవునితో గడిపే ప్రతి క్షణము అది ఆనంద బాష్పాలుగా మార్చి ఉంటాయి. హల్లెలూయా. ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంసగా మేలు యోచించగా, కృపతలంసగా మేలు యోచించగా, నాగలవాగదు స్తుతించక, నిన్ను కీర్తించగా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చావు కదయ్యా. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించావు, నన్ను రక్షించావు. ఎంత గొప్ప ప్రేమయానికి. హల్లెలూయా. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవు నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు, నీవు నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా.
గమ్యమే లేని కోబాటసారిని నీతో ఉన్నాను, భయము లేదన్నావు. గమ్యమే లేని కోబాటసారిని నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. మీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగా నేను యోచించగా, కృపతలంచగా నేను యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. దేవానికి స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. నీతో గడిపే సమయము ప్రభువా ఆనంద భాష్పాలు తండ్రి. హల్లెలూయా. మారావంతి నా జీవితాన్ని మధురముగా మార్చావు తండ్రి. గమ్యమే లేని నన్ను ప్రభువా నీ గడికి చేర్చావు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంత మంచి దేవుడు తండ్రి, ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతుల సింహాసనాసీనుడా నీకే వందనాలు 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 తండ్రి. హల్లెలూయా. మంచిది దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి చక్కని పాట పాడి ప్రభువును ఆరాధించుకునే గొప్ప ధన్యత మనందరికీ దేవుడు దయచేసినందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము వరకు ఆరోగ్యంగా ఉంచి మనల్ని కాచి కాపాడిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయాన కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం విందాము. మరి మీరందరూ సావధానంగా మరి దేవుని మాటలు విని మరి ఆత్మీయ మేలులు మరి పొందగోరవలనని మరి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మరి మొదటి 2-3 వచనాలు మనం చదువుకుందాం. హల్లెలూయా. యోహాను సువార్త మరి 14వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. మరి ఎవరైనా మరి మీ దగ్గర బైబిల్ ఉంటే మరి మీరు కూడా తెరిచి చూడండి. చదువుతున్న వాక్యము అలాగున ఉందా లేదా అనేది కూడా పరీక్షించడానికైనా మీరు బైబిల్ తీసి మరి చదవవలసిందిగా చూడవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని మరి కోరుతున్నాను. హల్లెలూయా. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. దేవునికి స్తోత్రం. మరి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున
మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. దేవునికి స్తోత్రం. మరి చక్కని మాటలు మరి యోహాను సువార్తలో మరి వ్రాయబడి ఉన్నాయి. మరి అంత్యకాలాలలో మనం ఉన్నాము. అంత్యకాలము అనగా అంత్యదినాలు అనగా దుర్దినాలు అనగా అంతము సమీపమై ఉన్న అంచులో ఉన్నాము. అంతము యొక్క అంచులో ఉన్నాము. ఏ క్షణాన ఏమవుతుందో తెలియదు. నిన్నటి వరకే మనము ఈరోజు ఏమవుతుందో మనకు తెలియదు. రేపు ఏమి జరగబోతుందో కూడా మనకు తెలియదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యోహాను భక్తుడు మరి రాస్తూ ఉన్నాడు 14వ అధ్యాయం 1వ వచనంలో. ఎందుకంటే దుర్దినాలలో మనము జీవిస్తూ ఉన్నాము. మృగము వంటి మనస్తత్వము కలిగిన మరి మనుషుల మధ్యలో ఉంటున్నాము. వారు మృగము వంటి మనస్తత్వము అని అన్నప్పుడు మరి వాళ్ళను మనుషులుగా మనము మరి పిలవవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మృగము ఎప్పుడు కూడా ఎవరిని మృంగుతున్నా అని, ఎవరిని నాశనము చేతునా అని, ఎవరిని తుత్తునీయులుగా చేయుదునా అని అది కనిపెడుతూ అటు ఇటు తిరుగుతూ వెంటాడుతూ ఉంటుంది. నిన్ను వెంటాడుతూ ఉంది. నువ్వు గ్రహిస్తున్నావా? మరి వెంటాడుతున్నది ఆ క్రూర జంతువు, ఆ మృగము వంటి మనస్తత్వము కలిగిన మనుషులు నిన్ను వెంటాడుతూ ఉన్నారు అన్న నగ్న సత్యాన్ని నీవు గ్రహిస్తున్నావా అని దేవుడు మరి యొక్క ఆదివారం సమయంలో మరి నీతో మాట్లాడుతున్నాడు. నీతోనూ నాతోనూ మనందరితోనూ మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయమును కలవరపడనీయకుడి. కలవరం. ఈ కలవరం అనేది మనుషులలో ఆందోళన కలిగించడమే కలవరం. ఏంటి కలవరము అంటే ఇదా ఏది అనే క్వశ్చన్స్ వేయటమే కలవరం. మీ హృదయంలో కలవరం పడుతున్నాయి, మీ మనసులు కలవరపడుతున్నాయి, మీ ఆలోచనలు కలవరపడుతున్నాయి, మీ పనులు కలవరపడ్డట్టుగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కలవరం అనేది మనిషిని ఒక స్థిమితముగా ఉంచదు. కలవరం అనేది మనిషి యొక్క మనసును, మనిషి యొక్క హృదయాన్ని అతలాకుతలము చేసే ఆలోచనలతో నిండుకొని ఉంటుంది. అందుకే హృదయము కలవరపడుతూ ఉంది. అందుకే వెనకడికి ఒక కవి రాశాడు, కలవరమాయే మదిలో నా మదిలో అని చెప్పేసి రాస్తున్నాడు. కలవరం అనేది మదిలోనే ఉంటుంది. మదిలో అనగా హృదయములో అని అర్థం. నీ హృదయంలో కలవరం ఉంది. నీ హృదయంలో ఏమిటంటే ఇదా ఏది నగ్న సత్యము అనేది నీకు ఇంకా తెలియకుండానే ఉంది. ఎందుకంటే మూర్ఖత్వంలో ఉంటే నీకు తెలియదు. ఎందుకంటే మతము అనే మూర్ఖత్వంలో ఉంటే నీకు నగ్న సత్యము అంటే ఏమిటో తెలియదు. అందుకే హృదయము కలవరపడుతూ ఉన్నది. ఎలా జీవించాలి, ఎవరిని పూజించాలి, ఎలా జీవించాలి, ఎవరిని పూజించాలి, ఎవరిని పూజిస్తే ఏం లాభం వస్తుంది, లాభము కోసం పూజించే వాళ్ళు ఉన్నారు ఈ కాలంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాభము, నీ ఇంటికి వస్తే ఏమిస్తావు, నా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనే మనుషులు ఈ రోజుల్లో ఉన్నారండి. ఆలోచించేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి మన హృదయాలు కలవరపడుతున్నాయి. ఏది సత్యమో మనకు తెలియకుండా ఉంది. మరి ఎంతోమంది ఎన్నెన్నో చెబుతూ ఉంటారు. అందులో మరి శ్రేష్టమైన వాటిని నీవు గ్రహిస్తున్నావా? శ్రేష్టమైన వాటిని నీవు స్వీకరిస్తున్నావా? శ్రేష్టమైన వాటిలో నీవు నీ జీవితాన్ని గడుపుతున్నావా అని ఈ యొక్క పునరుత్థాన దినమునందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలా మాట్లాడతాడు అని మీరు అనుకోవచ్చు. దేవుడు ఆత్మ ద్వారా పలుకుతున్న ప్రతి మాట అది దేవుని మాటగా మనము భావించాలి. ఈ యొక్క బైబిల్ మనము చదువుతుంటే ఈ బైబిల్లోని ప్రతి మాట దేవుడు పలికిన మాటగా మనము గుర్తించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యోహాను భక్తుడిని మరి ఆయన ఒక బూరగా, ఒక సాధనముగా వాడుకున్నాడు. అందుకే ఆయన ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కాలంలో ఆ యొక్క దాదాపు 50వ సంవత్సరంలో క్రీస్తు శకము 50 నుంచి 55, 50 నుంచి 60 ఈ సంవత్సర కాలంలో మరి ఈ యోహాను మరి అక్కడ ఉన్నట్టుగా కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి
మీ హృదయాలను కలవరపడనిస్తున్నారు. ఏది దేవుడు, ఎవరు దేవుడు, అదే ఎందుకు పూజించాలి, ఈయన ఎందుకు పూజించకూడదని ఒక కలవరం నీలో ఉంటుంది. ఈ కలవరం ఉన్నంత కాలము నీవు ఏమి చేయలేవు. కలవరం నీలో ఉంటుంది, ఆందోళన నీలో ఉంటుంది. కానీ నీవు ఏది మొక్కాలో ఏది తొక్కాలో నీకు తెలియకుండా పోతుంది. నిజమైన దానిని మొక్కడం లేదు, అబద్ధమైన వాటిని నీవు మొక్కుతున్నావు, నమ్ముతున్నావు, ఆచరిస్తూ ఉన్నావు. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి దేవుడు ఒక్కడే అనే నగర సత్యాన్ని మనము గ్రహించాలి. ఎందుకంటే మన హృదయాలు కలవరపడుతున్నాయి. ఏది నగ్నమైనది, ఏది సత్యమైనది, ఏది మాన్యమైనది, ఏది మరి యోగ్యమైనది అనేది ఆలోచించకుండానే, నీకు తెలియకుండానే, నీకు తెలియని వాటిని నీవు పూజిస్తున్నావు అన్న నగ్న సత్యాన్ని నీవు గ్రహించినప్పుడు నీ ఆత్మీయమైన కళ్ళు తెరవబడతాయి, నీ హృదయము తెరవబడుతుంది, నీ యొక్క ఆలోచనలు మారిపోతుంటాయి. లోకము వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ ఉంటాయి. అందుకే మీ హృదయాలు ఇప్పుడు ఏమవుతున్నాయో తెలుసా? కలవరపడిపోతున్నాయి అని అంటాడు. అందుకే మీ హృదయములను కలవరపడనీయకుడి అంటున్నాడు. కలవరపడనీయకుడి, స్థిరముగా ఉంచుడి మీ మనస్సు, మీ హృదయం దేవుని పైన లక్ష్యముంచి దేవుని వైపు మీరు చూడుడి అని అంటున్నాడు. అందుకే హృదయాలు కలవరపడిపోతున్నాయి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. చూసారా? దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు కనుక నా యందును కూడా మీరు విశ్వాసం ఉంచుడి అంటున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆటోమేటిక్గా యేసుక్రీస్తునందు కూడా మనము విశ్వాసము ఉంచినట్టే. ఎందుకంటే దేవుడు, దేవుని కుమారుడు ఇద్దరు ఏకమయులాగున అని మనం చూస్తాం. ఆ ఇద్దరు కూడా ఏకమై నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు, నిన్ను నన్ను శాసిస్తూ ఉన్నారు, నిన్ను నన్ను ఏలుబడి చేస్తూ ఉన్నారు, నిన్ను నన్ను పరిపాలిస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అంటున్నాడు. అక్కడ యెహోవా దేవుడు, మరి ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు, కానీ మరి నా యందు కూడా మీరు విశ్వాసము ఉంచుడి. మీ హృదయము కలవరపడనీయకుడి. మీ హృదయములో మీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది కూడా మనమే ప్రశ్నించుకోవాల్సిందిగా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి కోరుతున్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు 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 అంటున్నాడు. అంటే ఎన్నో లక్షల ఇండ్లు ఉన్నాయి, ఎన్నో కోటాను కోట్ల ఇండ్లు నా యొక్క ఉన్నవి అని అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యుద్ధ అనేక నివాస స్థలములు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఆలోచన చేద్దాము. మరి ఈ నివాస స్థలములు ఈ భూమి మీద నీకు నీవుగా నిర్మించుకున్న నివాస స్థలములు అవి అశాశ్వతమైనవి, అవి విడువబడ్డవి, అవి పనికిరానివి. కాబట్టి మీరు నా వైపు చూడుడి, నా వైపు చూచి రక్షణ పొందుడి, నా వైపు చూచి నా ముఖకాంతిని నీపైన ప్రకాశింపనీయుము అని అంటున్నాడు దేవుడు. సో కాబట్టి ఆయన ముఖకాంతిలో నుంచి వచ్చే ప్రకాశమానమైన వెలుగు నీ ముఖము పైన పడినప్పుడు నీవు దేదీప్యమానంగా వెలుగుతుంటావు. హల్లెలూయా, దేదీప్యమానముగా నీవు వెలిగించబడతావు, వెలుగుతూనే ఉంటావు. నువ్వు వెలుగుతూ ఉన్నప్పుడు, వెలిగించబడుతూ ఉన్నప్పుడు ఇక నీ హృదయం ఎందుకు కలవరపడుతుంటుంది? సో కాబట్టి కలవరపడనీయకూడదు. ఎందుకంటే కలవరపడనీయకుడి, మీ హృదయములను కలవరపడనీయకుడి అని ఇక్కడ అంటాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, మరి నా యందు కూడా మీరు విశ్వాసము ఉంచుడి అని అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తును మరి ఆయన యందు మనము విశ్వాసం ఉంచినట్లయితే మరి మనము
ఆయన రక్తములో కడగబడిన వారం అవుతాము, ఆయనతో స్నేహము చేసిన వారం అవుతాము, ఆయనతో సహజీవనము చేసిన వారం అవుతాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఆయన యందు విశ్వాసము ఉంచుదాము. మన హృదయాలు కలవరపడనివ్వకూడదు. మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాము. అలాగే సియోను కుమారి, నీ యందు నేను విశ్వసించుచున్నాను అని అంటాడు. కాబట్టి ఆ విశ్వాసములో మనము కొనసాగి ముందుకు వెళితే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు, ఎంతగానో ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ సమయాన ఈ యొక్క పునరుత్థాన దినమున మనమందరము కలిసి బ్రదర్ యొక్క చర్చిలో మనము దేవుని మాటలు మనం వింటున్నాం. కాబట్టి ఈ మాటలు దేవుడు మన హృదయంలో, మన వినికిడిలో పదిలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, ప్రార్థన చేసుకుందాం ఒక నిమిషం. మహాగరుడా, మహోన్నతుడా, వాక్యం విన్న ప్రతి బిడ్డను ప్రభువా పేరు పేరు వరుస దీవించుమని ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన అంగీకరించువాడా, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తూ మేలులన్నీ పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. హల్లెలూయా. Please subscribe my channel and share to others and write a good comment about this word of God. Amen. Praise the Lord.